కర్నూలులో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి। ఈ ఏడాది వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని ఆపరేషన్ సింధూర్కు అంకితం చేశారు। కర్నూలులో గణేష్ శోభాయాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుంకన్ అందిస్తారు। గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి। సాంప్రదాయ ప్రకారం రాంబొట్ల దేవాలయం దగ్గర ఏర్పాటు చేసినటువంటి వినాయక విగ్రహాన్ని కూడా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికార యంత్రాంగం, అదేవిధంగా గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక పూజలు చేసి బాణ సంచా కాల్చిన తర్వాత ఏదైతే రాంబొట్ల దేవాలయం దగ్గర విగ్రహాన్ని ఊరేగింపు కూడా మొదలైనటువంటి పరిస్థితి। అంతా మాట్లాడడానికి గణేష్ మహోత్సవ కేంద్ర కమిటీ సభ్యులు చెప్పండి, ఎలా జరుపుకుంటున్నారు సెలబ్రేషన్? కర్నూలు నగరంలో ఈరోజు మనం 45వ గణేష్ నిమజ్జనోత్సవాలను ఇప్పుడే అట్టహాసంగా ప్రారంభించడం జరిగింది। రాంబొట్ల గుడి వద్ద పెద్దలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా గారు, ఎంపీ బైరెడ్డి శబరిరెడ్డి గారు, గణేష్ మహోత్సవ జిల్లా కేంద్ర సమితి గౌరవాధ్యక్షుడు పార్థసారథి గారు ఇలాంటి పెద్దలందరి సమక్షంలో మనం అక్కడ ఉత్సవం ఇప్పుడే ప్రారంభించడం జరిగింది। ఈ ఊరేగింపు ఇలా కొనసాగుతూ మధ్యాహ్నం 2 గంటలకు మన వినాయక ఘాట్ చేరుకొని అక్కడ మధ్యాహ్నం ప్రథమ పూజతో ఈ అడ్మినిస్ట్రేటివ్ గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతూ ఉన్నది। గత 9 రోజులుగా ఎంతో అట్టహాసంగా జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఉత్సవాలు ఈరోజు ఈ నిమజ్జనోత్సవంతో పూర్తి కాబోతూ ఉన్నాయి। ఈ నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వహించడానికి మనము 6 ఘాట్లను ఏర్పాటు చేశాము। 8 క్రేన్లతో సుమారుగా 500 మంది కార్యకర్తలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు। ఈ నిమజ్జనోత్సవం సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది। విగ్రహాలన్నీ కూడా త్వరగా వినాయక ఘాట్ చేరుకున్నట్లయితే మనం ఎంతో చక్కగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది। అదేవిధంగా ఈ యొక్క నిమజ్జనాన్ని నగరంలో ఉండే ప్రజలందరికీ కూడా స్పష్టంగా తెలిసే విధంగా వ్యాఖ్యాతలను కూడా ఏర్పాటు చేయడం జరిగినది। రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ప్రాంత సహకార విభాగ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్య వక్త ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు। రాత్రి 7 గంటలకు గంగా హారతి కార్యక్రమం కూడా ఈ సందర్భంగా ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సంవత్సరం గణేష్ మహోత్సవ నిమజ్జన కార్యక్రమాన్ని ఆపరేషన్ సింధూర్కు అంకితం ఇస్తూ ఈ యొక్క కార్యక్రమం దిగ్విజయంగా జరపడానికి అన్ని డిపార్ట్మెంట్లు ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ ఎంతో వైభవప్రదంగా జరపడానికి ఉద్యోగులు కానీ మా డిపార్ట్మెంట్లు కానీ అందరూ సహకరిస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కర్నూలు పట్టణంలో గణేష్ నిమజ్జనం శోభాయాత్ర జరుగుతూ ఉంది। 2 తెలుగు రాష్ట్రాల్లో భాగ్యనగర్ తర్వాత అతిపెద్ద సుమారుగా 1200కు పైగా విగ్రహాలు ఉన్నటువంటి ఏకైక నిమజ్జన యాత్ర శోభాయాత్ర కర్నూలులోనే ఉంటుంది। లక్షలాది మంది భక్తులు ఈరోజు గణేశుణ్ణి పూర్తిగా ఈ వారం రోజుల పాటు పూజించి ఈరోజు నిమజ్జనానికి తయారయ్యారు। కూటమి ప్రభుత్వం వైపు నుంచి కూడా లక్షలాది మంది ప్రజలకు కేవలం కర్నూలు నుంచి మాత్రమే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన అందరికీ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం। నిమజ్జనాన్ని తిలకించడానికి ఈరోజు సాయంకాలం నుంచి కూడా పెద్ద ఎత్తున ఘాట్లో కూడా వాళ్ళకి సదుపాయాలు కల్పించాం। కర్నూలు నగరంలోని అన్ని కాలనీల నుంచి కూడా శోభాయాత్ర మొదలైంది। మధ్యాహ్నానికి కేసు కినాల్ వినాయక ఘాట్ దగ్గరికి కూడా ఏదైతే విగ్రహాలు చేరుకుంటాయి, మధ్యాహ్నం నుంచి కూడా నిమజ్జన కార్యక్రమం మొదలవుతుంది। కేసు కినాల్ దగ్గర కూడా నిమజ్జనానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి। కెమెరామెన్ రాజశేఖర్తో సుంకన్న, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు।